కార్యక్రమాన్ని జడ్పీహెచ్ఎస్ ఏవ్యామరం మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమం అధ్యక్షుడిగా ఉండి నడిపించినందుకు ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నా. ముందుగా జడ్పీటీసీ సభ్యులు శ్రీ ఉప్పలపాటి సురేష్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన ఎంపీపీ సభ్యురాలు శ్రీమతి దిగమర్తి సూర్యకుమారి గారిని అధ్యక్షత వహించి కార్యక్రమం నడిపించవలసిందిగా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము. వైస్ ఎంపీపీ గారు వై నాగరాజు గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాము. ఎంపీటీసీ గ్రామ సర్పంచ్ గారు జక్కంశెట్టి చెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ వచ్చిన తర్వాత మనతో జాయిన్ అవుతారు. అలాగే టీడీపీ గ్రామ సెక్రటరీ గారు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. రండి మేడం. రండి మేడం. సో గ్రామ తెలుగుదేశపు ప్రముఖులు శ్రీ గుడాల శ్రీనివాసరావు గారు, దయచేసి పేరు చదివిలో ఉంటే స్టేజ్ మీద రండి సార్. కనపాల ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆచంట వెంబరణకు ఈరోజు స్టూడెంట్స్ కిట్ పంపిణీ కార్యక్రమం నిమిత్తం మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారు, ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా గ్రామ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అది ఇచ్చేసినటువంటి ఇంకా గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా మన పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి
గతంలో మనం ప్రతి సంవత్సరం కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి స్టూడెంట్స్ కిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవాళ మన స్కూల్ రోజు కరెక్ట్గా 346 మంది మన విద్యార్థులు మన స్కూల్లో చదువుకుంటున్నారు. 346 మందికి కూడా చక్కటి కిట్ని పంపించింది గవర్నమెంట్. ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో అది నూతన ప్రభుత్వంలో మనం కూడా మా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం కూడా చాలా క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్యం వహించి ఉంది. అందుకనే దీన్ని నేను మన ప్రభుత్వం అని అంటున్నాను. మీ ప్రభుత్వం మా ప్రభుత్వం అక్కడ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మనం నాయకులు మనం అందరం కలిసి ఒక సుహృద్భావ వాతావరణంలో చక్కగా సామరస్యంగా నడుచుకుంటూ మేము మా స్కూల్ అభివృద్ధికి పాటుపడటంలో మీరందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందించాలని మాకు భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల పాటు భవిష్యత్తు అంతా అందించాలని మరీ కోరుకుంటూ మన కార్యక్రమాలను ఈరోజు చక్కటి వాతావరణంలో మొదలుపెట్టుకున్నామండి. అదేవిధంగా నేను వచ్చిన కూడా నేను వచ్చి ఒక 5 సంవత్సరాలు అయిందండి. 5వ సంవత్సరం నేను పాఠశాలకు వచ్చి ప్రతి కార్యక్రమం కూడా స్కూల్లో ఎలాంటి భేదభావాలు లేకుండా ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలోనే ఈ గ్రామంలో ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా అలాగే జరగాలని నాయకులందరూ కూడా మాకు ఆ విధంగా సహకరించాలని మొట్టమొదటిగా ఈ వేదిక మించి మన నాయకులందరినీ కూడా నేను సోదరపూర్వకంగా అందరినీ అర్థిస్తున్నాను. అదేవిధంగా నడుచుకోవాలని కోరుకుంటున్నానండి. తర్వాత ఈరోజు కిట్ పంపిణీ ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మన ఎంపీపీ గారు చేతుల మీదుగా అందరూ మాట్లాడిన తర్వాత వారి చేతుల మీదుగా మనం ప్రారంభం చేసుకున్నాం. మొట్టమొదటిగా మన ఎంపీ గారు కూడా మన స్కూల్కి ఇదే మొదటిసారి రావడం, దిగుమతి సూర్యకుమార్ గారు. ఆవిడ యాక్చువల్గా మన స్కూల్కి రాకపోయినప్పటికీ కూడా మన స్కూల్కి అంటే మనకి అపోజిషన్ పార్టీ మన పంచాయతీలో ఉన్నప్పటికీ కూడా మన స్కూల్కి ఆవిడ కల్వర్ట్ని శాంక్షన్ చేసి 5 లక్షల రూపాయలు మండల పరిషత్లో తీర్మానం చేసి నిధులు విడుదల చేయడానికి కూడా ఆవిడ సిద్ధంగా ఉన్నారు. అయితే కార్యక్రమాలు ప్రారంభించడంలో కొంత ఇంజనీర్ గారు చేస్తానని ప్రెసిడెంట్ గారు చేస్తానని డిలే అయింది తప్ప ఆవిడ మాత్రం ఎప్పుడో తీర్మానం అంతా రెడీ చేసి మన స్కూల్కి ఇవాళ మొట్టమొదటిగా వచ్చారు. మొట్టమొదటి కార్యక్రమం కూడా ఈ పాఠశాల మన ఎంపీ గారి చేతుల మీదుగా మండల పరిషత్ నిధుల నుండి ఆ కల్వర్ట్ నిర్మాణమే జరగాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీనికి సంబంధించి మన ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున కల్వర్ట్ అనేది ఉంటే మన స్కూల్ ఇంకా చాలా రోడ్డు మీద చాలా ఎలివేషన్ ఉంటుంది. వర్షాకాలం ఎలాంటి బండి అయినా మనకి వస్తుంది. ఒక లారీ కానీ సిమెంట్ బస్తాలు కానీ ఏది రావాలన్నా మనకి రావట్లేదు, బయట ఆగిపోతుంటే మనం జారేసుకుంటున్నాం. సో ఆ కల్వర్ట్ నిర్మాణం అనేది జరిగితే చాలా పాఠశాలకి పిల్లలకి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో మొట్టమొదటిగా ఆవిడ మనకు ఆల్రెడీ శాంక్షన్ చేసినందుకు కానీ మన పాఠశాలకి మొట్టమొదటిగా అందరి తరఫున మరీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఎంపీ గారికి. అదేవిధంగా మన పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను ఈ ఊళ్ళో ఇక్కడ ఉన్నటువంటి వేదికగా ప్రతి నాయకులు కూడా నాకు ఈ ఊళ్ళో వచ్చి నేను 13 సంవత్సరాలు అవడం వల్ల ప్రతి ఒక్కరితోటి నాకు పరిచయం ఉంది. ప్రతి ఒక్క నాయకులతో కూడా పరిచయం ఉంది. ఊళ్ళో నాయకులు అందరితో కూడా 13 సంవత్సరాలు అయింది. నేను ఈ ఊరు వచ్చి 14వ సంవత్సరం. అందుకని అక్కడ మెయిన్ స్కూల్లో చేసినా ఇక్కడ చేసినా ప్రతి ఒక్కరితో బిగ్గే గారు అవనండి, నాగార్జున గారు అవనండి, చిన్న గోపాలకృష్ణ గారు అవనండి, గణపతి అవనండి, అందరితో కూడా ఇంచుమించుగా నాకు పరిచయాలు ఉన్నాయి. మరి అందరూ కూడా వారందరూ కూడా చాలా సహృదయులు. మన కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయంగా మరింత గతం కంటే కూడా మరింత విజయవంతంగా మనం నడుపుకుంటామని నాకైతే తప్పనిసరిగా నమ్మకం ఉంది. అంటే అలాంటి కార్యక్రమాల్లో వారందరూ సహకరించాలని మరీ కోరుకుంటూ ఇప్పుడు మన ఎంపీ గారిని మొట్టమొదటిగా మన పాఠశాలని మన ఉపాధ్యాయుని మన విద్యార్థుల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆచంట యామవారం జడ్పీహెచ్ స్కూల్లో మన శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు స్టూడెంట్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించిన ప్రధాన ఉపాధ్యాయులు వారికి నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైస్ ఎంపీపీలు తాళం శ్రీని గారికి, నాగరాజు గారికి, అలాగే మన ఎంపీటీసీ లక్ష్మీధర్ గారికి, అలాగే జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. మరి ఈ స్కూల్కి రావడం ఆల్రెడీ హెచ్ఎం గారు చెప్పారు, ఇదే మొదటిసారి. కానీ ఈ స్కూల్లో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చాలా క్రమశిక్షణగా నీట్గా కనిపిస్తూ ఉన్నారు. మరి క్రమశిక్షణ మేడం గారి ద్వారానే వచ్చిందని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరి కృషి వల్ల మరి మీరు చాలా నీట్గా ఉన్నారని నేను చాలా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. అలాగే మనకు మరి చదువు విషయంలో
మన చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఇంతకు ముందే ప్రింట్ అయిపోయి ఉన్నాయి, కానీ ఆయన ఎటువంటి రాజకీయం చేయకోకుండా పిల్లలకు బ్యాగులు అనేది ఇవ్వడం అవసరం కాబట్టి ఇంకా చదువులో ఇంకా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆయన ఎటువంటి రాజకీయం చేయకుండా బ్యాగుల మీద జగన్ గారు ఫోటో ఉన్నా సరే జగన్ గారు నా కొడుకు లాంటి వారు, మీరు పంపిణీ చేయండి అని మాకు చెప్పారు. మరి ఆయనకి కూడా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 45 సంవత్సరాలు మరి అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఆలోచించారు. అదే ఎవరైనా ఉంటే మన లోకల్లో చూస్తూ ఉన్నాం, మరి ఎన్నో స్కూల్లో ఏంటి ఎక్కడైనా కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. అలాగే హెచ్ఎం గారు చెప్పారు, మీరు కలవర్తికి మాకు ఇచ్చారని అభినందనలు కూడా తెలియజేశారు. ఎందుకంటే నేను పార్టీ కోసం ఆలోచించలేదు, రాజకీయం చేయలేదు, పిల్లల కోసం నేను ఆలోచించాను. పిల్లల కోసం ఆలోచించి హెచ్ఎం గారు ఉపాధ్యాయులు కానీ నా దగ్గరకు వచ్చి అడిగింది ఏమీ లేదు, కానీ పిల్లల కోసం కేవలం పిల్లల కోసం ఆలోచించి నేను ఇవ్వడం జరిగింది. మరి ఆ కలవర్తి నిర్మాణం కూడా ఇక్కడ మా నాయకులు ఉన్నారు, అలాగే ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మరి కలవర్తి నిర్మాణం కూడా అతి త్వరలోనే చేస్తాము. అలాగే మరి ప్రభుత్వం వారు ఇచ్చే ఈ కిట్లు ఏంటి, బుక్స్ ఏంటి, మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ బుక్స్ ఈ కిట్లే కాదు, అలాగే చదువు విషయంలో కూడా మరి ఎన్నో సదుపాయాలు కల్పిస్తామన్నారు. మరి గతంలో అమ్మఒడి రూపంలో ఒక్కరికే అమ్మఒడి వచ్చేది, మరి ఇప్పుడు ఫ్యామిలీలో 4 5 సరే తల్లికి వందనం పేరున ఒక్కొక్కరికి 15,000 పడుతున్నాయి. ఈ అవకాశాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మరి వేటిని వేస్ట్ చేయకండి. అలాగే మీరందరూ చక్కగా చదువుకుని అలాగే ఉపాధ్యాయుల వారికి, మీ తల్లిదండ్రులకు, అలాగే ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. మీకు ఆ సరస్వతి దీవెనలు అలాగే మా అందరి ఆశీస్సులు ఉంటాయి. మీరు మంచి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షురాలు హెచ్ఎం గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైస్ ఎంపీపీ నాగరాజు గారు మాట్లాడతారు. శ్రీ దిగుమతి సూర్యకుమారి మా ఎంపీపీ గారికి, అలాగే వైస్ ఎంపీపీ తాళం శ్రీనివాసరావు గారికి, ఎంపీటీసీ లక్ష్మీ దుర్గా గారికి, అలాగే నాగార్జున గారికి, బీకే గారికి, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులకి, అలాగే గ్రామ ప్రజలకి, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నా ముందు విద్యార్థులకి నా ఆశీస్సులు, వీళ్ళందరికీ నా నమస్కారాలు. మేడం ఒక అబ్బాయిని ఇక్కడ పంపిస్తారా? చిన్న రిక్వెస్ట్. మంచి యాక్టివిటీ అయిపోయారు యూత్ అంటాను. నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఇష్టలేదా? అవునా? మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎవరంటే ఇష్టం? ఆయన ఒక డ్రెస్ పంపించారా? ఎప్పుడన్నా మీకు ఆరోగ్యం బాగోపోతే మాట్లాడారు మీతోటి? మీ వాటి వల్ల విద్యాస్థాయిలు కూడా పడిపోతున్నాయి. అంటే అది కూడా తగ్గించుకుని తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి. చెప్పినందుకు మా పిల్లలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారి పాలన. ఈరోజు ఆచంట మేమవరం గ్రామంలో ఈ కిట్టు పంపిణీ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పితన సత్యనారాయణ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ గ్రామంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ పంపిణీ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు సభాధ్యక్షులుగా నడుస్తున్నారు. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆచరణ మండల ఎంపీపీ గారు సూర్యకుమారి గారికి, అలాగే వైస్ ఎంపీపీ ఎర్రగొప్పల నాగరాజు గారికి, అలాగే లోకల ఎంపీటీ సభ్యులు గొడాల లక్ష్మీ దుర్గ గారికి, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు బీకే గారికి, అలాగే దొంగ నాగార్జున గారికి, అలాగే సత్యబాబు గారికి, చిన్ని గారికి, అలాగే గొడాల భాస్కరరావు గారికి, వీరమల్లి భాస్కరరావు గారికి,
గుడాల మాణిక్యం గారికి, అలాగే జనసేన బీజేపీ నా ధన్యవాదాలు. అలాగే వేదిక ముందున్న ఇతర పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అంటే ఎందుకంటే విద్య లేకపోతే మనం ఏమీ చేయలేం. అదే విద్య తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ గుండా ఈ విద్యారంగం మీద విద్య మీదే ప్రత్యేక దృష్టి పెట్టి మధ్యాహ్నం భోజనం సౌకర్యం కల్పించారు. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. మధ్య తరగతి పేదరికం పోవాలని చెప్పేసి ఆ రోజు విద్యారంగం మీద దృష్టి పెట్టి పిల్లలందరికీ కూడా 2 జతల బట్టలు కుట్టించి బుక్స్ ఇచ్చి భోజనం పెట్టించి విద్య మీద మరి ప్రత్యేక దృష్టి పెట్టి అనేక గ్రామాల్లో స్కూల్ లేకపోతే స్కూల్ కట్టించిన ఘనత ఆ వాయిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు చేసినా కూడా విద్యారంగానే గొప్పగా చూడాలి. విద్యారంగం బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. కాబట్టి మనందరూ కూడా విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన విద్యలో మరి చాలా గొప్పగా ర్యాంకులు సాధించి మీరు ర్యాంకులు సాధించినట్టయితే మిమ్మల్ని కోఆపరేటివ్ స్కూల్స్ కాదండి, లేదా గవర్నమెంట్ స్కూల్ ఏ స్కూల్స్ అయినా కూడా కేటాసి మీకు ఉద్యోగాలు అనేది భావిస్తారు. మనం ర్యాంక్ ఎలా చదివాము, ఎలా ర్యాంక్ తెచ్చుకున్నాం అనే దాని మీద దృష్టి పెట్టి ఆలోచన చేస్తే కనుక మీ జీవితంలో మీరు గొప్పలు అవుతారు, మీ కుటుంబం అంతా కూడా సంతోషిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆవహించిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంపీటీసీ గారు గడ్డాల నాగమణి గారిని మాట్లాడవచ్చు. దిగ్మతి సూర్యకుమార్ గారికి, అలాగే వైఎస్ఆర్టీపీ నాగరాజ్ గారికి, వైఎస్ఆర్టీపీ తాళసింగ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ పిల్లలకు కూడా నా నమస్కారాలండి. కిట్లీ పంపిణీ చేసినందుకు చాలా అండి. అలాగే పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాము. పిల్లల భోజనాల విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నా ఏమన్నా చెప్పవచ్చు. మీకేమన్నా కావాలన్నా ఏమన్నా చెప్పుకోవాలన్నా ఏదైనా సమస్య ఉన్నా చెప్పండి, మా వల్ల అయితే మేము చేస్తాము. అలాగే కిట్లు బ్యాగులు అందరికీ సూయి అన్నీ అందేలా చూడండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం గారికి ధన్యవాదాలు. దివ్య గారు నేను మాట్లాడాల్సింది. ఆచంట వేమవరం హై స్కూల్ ముఖ్యంగా నా ఆశీస్సులు, అలాగే వేదిక మీద ఉన్న కూటమి అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పేరెంట్స్ తల్లిదండ్రులకు, వేదిక ముందున్న అత్యున్నత మహారాజులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జరిగే కార్యక్రమమే. కానీ ప్రతి సంవత్సరము జరిగే కార్యక్రమానికి ఈరోజు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమానికి చిన్న తేడా ఉంది. ప్రతి సంవత్సరము కూడా జరిగిన గత ప్రభుత్వం ప్రతి పేపర్ మీద, ప్రతి స్కూల్ బ్యాగ్ మీద ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో ప్రతి వస్తువు మీద కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండేది. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఏ ఒక్క రూపాయి అన్యాయం జరగకూడదని ఎన్నో స్కూల్ కిట్లు, బుక్స్, బూట్లు ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ ముద్రతో జరిగినా సరే వీటిలన్నిటిని చెత్తకుట్టలో వేయకుండా ప్రజలకెవరికి కూడా ఒక్క నష్టం కలగకూడదని ఒకే ఒక్క సదుద్దేశంతో మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరొక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన నియోజకవర్గం పెట్టడం జరుగుతూ ఉంది. ఎంత మంచి మనసుతో జరుగుతుందంటే చేస్తా ఉన్నాం. మన అధికారం వచ్చిన తర్వాత ఇది ఎంత మనస్తత్వం అంటే అది
నిన్న కాక మొన్న నిన్నే కౌరవ సభకు వెళ్తున్నానని మాజీ ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికితే మన ప్రభుత్వం గతంలో మనం ఓడిపోయిన సందర్భంగా మన అధినాయకుడిని గేటు దగ్గర ఆపి అవమానపరిచిన ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డికి